అందరికీ మరోసారి ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమును బట్టి నిజంగా మనం అందరం ఒక చోట చేరి ఉన్నాం, ఒక తండ్రి పిల్లలంగా. పరలోకపు తండ్రి మన తండ్రి, మన రాజు, మన రక్షకుడు. అందుకే ప్రభుని మనం ప్రతిదినము స్తుతించబద్ధులమై ఉన్నాం. నిజంగా మనకు దేవుడు పెట్టిన ప్రేమ ఇది. ప్రభు మన పట్ల పెట్టిన ప్రేమ, ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నటకు, ఒకరి యోగక్షేమాల కొరకు తెలుసుకున్నటకు, ఒకరి అంటే నిమిత్తమై ఒకరు భారం కలిగిన ప్రార్థన కలిగి ఉండుటకు ప్రభు మన కృపనిచ్చినాడు. అది తండ్రి పెట్టిన ప్రేమ. కాబట్టి దేవునికి మనం అందరం కూడా వందనస్తులం. దినాన్ని బట్టి మరోసారి ప్రభుని స్తుతించుకుందాం, ఘనపరుచుకుందాం. యేసయ్యని నిత్యము మహిమపరచుకోవాలి. ప్రభు మనకు అనుగ్రహించిన దినాన్ని బట్టి, సమయాలను బట్టి నిజంగా ఎంతో వందనస్తులం. నిజంగా ఎన్నో మరణాలు వింటున్నాం, ఎక్కడ చూసినా మరణాలు. నిన్నటి దినం వైజాగ్ అటు ఎక్కడో చుట్టుపక్కల ఎక్కడో ఏదో ఒక ఏరియాలో ఒక యాక్సిడెంట్, భయంకరమైన యాక్సిడెంట్. ఆ చిన్ని పాప, ఒక చిన్న బాబు, 1.5 years అంట బాబుకి. ఆ బాబు మెదడుకి తగిలిందంట. వాళ్ళ అమ్మ ఎత్తుకుందంట, కానీ వాళ్ళ అమ్మకు కూడా ఏం అర్థం కావట్లేదంట. బ్లడ్ అంతా మీద కారిపోతా ఉందంట ఆ చిన్న బాబు మీద. న్యూస్లో నేను చూసినాను. నేను ఉమా సిస్టర్ గారు ఈరోజు ఆ న్యూస్ మరి అంటే కంటపడినట్లేదు, కానీ అన్ని విషయాలు మనం చాలా విషయాలు కూడా న్యూస్లో విన్నాం. ఈరోజు కూడా ఎన్నో విషయాలు, ఎన్నో భయంకరమైన మరణాలు. నిజంగా అసలు ప్రభు మనల్ని కాపాడుతున్నాడంటే ఆయన కృప, మన గొప్పతనం ఏం లేదు. ఆ చిన్న బిడ్డ ఏమన్నా పాపం ఎరిగిన వాడా కాదు. ప్రభు ఆ విధంగా మనల్ని అంత కంటికి రెప్పగా కాపాడుకుంటున్నాడు. ఎందుకు ప్రభు నన్ను ఇంకా జీవింపజేస్తున్నావు, మీ ఉద్దేశం ఏంది అని మనం అడగాలి. ప్రభు బిడ్డలంగా మనం ఏంటంటే ప్రభు పిల్లలం కాబట్టి ప్రభు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని మనం ఎరుగుతాం, లోకం ఎరగదు. లోకం ఏంటంటే అంటే క్యాజువల్గా అంటే మనుషులంగా బతుకుతున్నాం కాబట్టి ఇవి చెయ్యాలి, నేను బ్రతికినందుకు కొంచెం సంపాదించుకోవాలి, వివాహం చేసుకోవాలి, నా పిల్లల్ని చూసుకోవాలి, నా పిల్లల కొరకు ఏదో కొంత సంపాదించుకోవాలి అన్నట్లుగా జీవించేస్తారు. ఆ తర్వాత అవసాన దశలో నేను చనిపోతాను, అయిపోతుంది. ఆ ఆత్మ ఎక్కడికి పోతుందో వాళ్ళు గ్రహించరు, ఆత్మ ఎటుపోతుందో ఎరగరు. కానీ మనం అట్లా కాదు. ప్రభు మనల్ని ప్రత్యేకించి ప్రేమించి రక్షించుకున్నాడు. నిజ రక్షకుణ్ణి, పాపుల రక్షకుణ్ణి, ప్రాణమిచ్చిన తండ్రిని మనం కలిగి ఉన్నాం. పరలోక రాజ్యం ఇచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకు మనం వందనస్తులం. నిజంగా చక్కటి బైబిల్ గ్రంథాన్ని మనకిచ్చి మనల్ని గైడ్ చేసే గ్రంథం ఇది. బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు తన భక్తుల ద్వారా ఆయన వ్రాయించి పెట్టినాడు. నిజంగా ఇప్పుడు విరివిగా బైబిల్స్ దొరుకుతున్నాయి, కానీ అసలు చాలా అంటే సంవత్సరాల క్రితం బైబిల్ అసలు లేని దినాలు, బైబిల్ దొరకని దినాలు. నిజంగా మేరీ జోన్స్ గురించి మీరు వినుంటారు. మేరీ జోన్స్ తన టీనేజ్లో 12 yearsలో మేరీ జోన్స్ వాక్యాలు నేర్చుకుంటూ తన పొరుగు వారి దగ్గర నుంచి, ఒక ఆవిడ దగ్గర నుంచి వాక్యాలు నేర్చుకుంటూ కంటత పెట్టుకొని, అంటే వాక్యం పట్ల అంత ఆసక్తి ఆమెకి. ఈ దినాల్లో ఉన్నారా అన్నట్లుగా, అంటే బైబిల్ ఉన్నా చదవలేని పరిస్థితులు, అనేక మార్లు బైబిల్తో స్పెండ్ చేయలేని పరిస్థితులు. కానీ మేరీ జోన్స్ అనే ఆమె బైబిల్ లేక వాక్యాలు నేర్చుకుంటూ ఆమెకు ఒక ఆశ కలిగింది, నాకు ఒక బైబిల్ కావాలి. వాళ్ళ పేరెంట్స్తో చెప్తే వాళ్ళు అంటారు, అమ్మ చాలా డబ్బులు కావాలి అందుకు, అప్పటికి కూడా బైబిల్స్ దొరకవు. అంటే ఆమె వాక్యం వినొచ్చి చర్చికి వెళ్ళి ఆమె అంటది, పాస్టర్ గారు ఇలా చెప్పారు, మీరు దేవుణ్ణి అడిగితే, విశ్వాసముతో అడిగితే దేవుడు మీకు ఇస్తాడు అని చెప్పారు, మనం కూడా విశ్వాసం ఉంచుదాం అన్నట్లుగా. అంటే వాళ్ళ పేరెంట్ అంటే సరే మనం విశ్వాసం ఉంచు, దేవుని ఆశ తీరుస్తాడు అని. ఆ విధంగా మేరీ జోన్స్ 6 years తన దగ్గర ఉన్న అంటే ఎగ్స్ అమ్ముకుంటూ, తన దగ్గర ఉన్న కొన్ని వీటిని అమ్ముకుంటూ ఆమె డబ్బులు సేకరించుకుంది బైబిల్ కోసం. నిజంగా బైబిల్ కోసం సేకరించుకుంది, బైబిల్ కోసం దాచుకుంది. ఆ డబ్బుల్ని దాచుకొని ఆ డబ్బులతో మొత్తం సేకరించి నాకు వాళ్ళ పేరెంట్స్ చెప్పింది, మమ్మీ డాడీ నా దగ్గర డబ్బులు నేను సేకరించేసా, నా దగ్గర బైబిల్కి సరిపడా డబ్బులు ఉన్నాయి, నేను వెళ్ళి బైబిల్ తెచ్చుకుంటా అని. ఇక్కడ లేదమ్మా బైబిల్, 42 kilometers నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలి, అక్కడ ఉంది బైబిల్ అని చెప్తాం. అక్కడికి లేదు, నేను వెళ్తాను అని
అలసిపోతూ అలసి సొలిసి నడుచుకుంటూ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్న, చెప్పులు విరిగిపోయినా పడేసి కాలినడకతోటి 42 కిలోమీటర్స్, 1 కిలోమీటర్లు కూడా నడవలేం కదా మనం. 4 అడుగులుంటేనే బండి మీద బుర్రమని పోయేస్తే ఆ పరిస్థితులు మనకి ఇప్పుడు వచ్చినాయి. ఆ దినాల్లో కాలినడకతోటి వెళ్ళి అంత ప్రయాసతోటి వెళ్తే అక్కడ బైబుల్ లేదని చెప్తారు అక్కడ పాస్టర్ గారు. ఎంత బాధపడతాను, లేదు ఒక్క బైబిల్ నా కోసం బైబిల్ ఇవ్వండి, నా కోసం ఒక్క బైబిల్ అని బతిమలాడు, మీకు కాళ్ళు పట్టుకుంటాను ఒక్క బైబిల్ కోసం. నిజంగా అంతగా పాకులాడి అంత ప్రేమించింది ఆ దినాల్లో మేరీ జోన్స్. తర్వాత చివరికి ఆ బిడ్డ కోరిక తీర్చి ఒక బైబిల్ ఆ పాస్టర్ గారు ఇవ్వటం జరిగింది. అది తీసుకొని సంతోషంగా తన ఇంటికి వచ్చింది. అంతేకాదు మేరీ జోన్స్ని బట్టి వాళ్ళందరూ కూడా చెప్పుకొని ఈ విధంగా మేరీ జోన్స్లకు ఎంతమంది బైబిల్ కోసం ఆశపడుతున్నారు అని అంత బైబిల్స్ని, ఎక్కువ బైబిల్స్ని ప్రింట్ చేయటం జరిగింది. ఈ విధంగా ఎందరో ఒక చిన్న పాప ద్వారా, ఒక టీనేజ్ గర్ల్ ద్వారా బైబిల్ విస్తారంగా ప్రింట్ చేయబడటం. ఆ దినాల నుంచి ఇప్పుడు ఏ దినాలకు వచ్చామంటే బైబిల్ చూస్తే, బైబిల్ దేవుని నమ్మితే బైబిల్ కాల్చేసే దినాలకు వచ్చినాం. బైబిల్ పట్టుకొని వెళ్ళటానికి భయపడే పరిస్థితులు వచ్చేసినాయి, దాపురించినాయి. నిజంగా ఎవరి స్వేచ్ఛ వారు, ఎవరిని ఒకరినొకరు ఎవరు పోషించుకోవటం లేదు, ఎవరు అంటే సహాయం చేయటం లేదు, ఎవరు బాధల్లో ఉంటే ఒకరు చూసుకోవటం లేదు. అయినప్పటికీ పక్కన వాళ్ళ మీద పడి చంపటాలు కూడా, పక్కన వాళ్ళ మీద పడి వారి స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎక్కడ స్వాతంత్ర దినోత్సవం? రేపు స్వాతంత్ర దినోత్సవం. ఎక్కడ స్వాతంత్రం ఉంది మన భారతదేశంలో? ఏమి స్వాతంత్రం ఉందని చెప్పుకోవాలి మనం? మత స్వేచ్ఛ ఉందా? అది హరించుకుపోతుంది. ఎవరి మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు అంటే అది లేదు, అది దాన్ని పోగొట్టేస్తున్నారు. నిజంగా వాళ్ళు పెత్తనాలు చేస్తున్నారు ఒకరి మీద ఒకరు. వాళ్ళు కన్నారా, వాళ్ళు పెంచుతున్నారా, వాళ్ళు పోషిస్తున్నారా, ఇతరుల మీద మాకేం హక్కు? ఇదేం లేదు. అంటే భారతదేశం అంటే ఒక్కరిదే అనుకుంటున్నారు. ఇది లౌకిక రాజ్యం అనే సంగతి మర్చిపోయినారు. చట్టాలను మార్చడానికి చూస్తున్నారు. చట్టాల్లో మార్పు ఇంకా రాలేదు, స్వతంత్రంగానే ఉంది. స్వతంత్ర భారతదేశం అని భారతదేశాన్ని గురించి అతిశయంగా చెప్పుకునే వాళ్ళు ఆ దినాల్లో. స్వతంత్రం వచ్చినట్టు బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టేసి బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత స్వతంత్రంగా అందరూ కలిసి మెలిసి ఉండే రాజ్యము భారతదేశం అన్నట్టుగా భారత రాజ్యాంగాన్ని ఇంకా లౌకిక రాజ్యంగా మార్చి ఇన్ని చేస్తే కూడా ఇప్పుడు ఎక్కడ స్వతంత్రం ఉంది? వాక్ స్వాతంత్రం లేదు. ఎవరు అంటే ఎవరికి ఇష్టమైనది వారు చెప్పుకోవటానికి లేదు, ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్పుకోవటానికి లేదు, ఎవరి సాక్ష్యాలు వాళ్ళు చెప్పుకోవటానికి లేదు, ఎవరు నమ్మిన దేవుని గురించి వాళ్ళు చెప్పుకోవటానికి లేదు. ఎక్కడ స్వాతంత్రం? ఏమైతుంది భారతదేశానికి, ఏమైతుంది ఇండియాకి అన్నట్టుగా అయిపోయిన పరిస్థితులు. చంపుకోటాలు, క్రూయాలిటీ వచ్చేసింది. క్రూయాలిటీలో ఫస్ట్లోకి వెళ్ళిపోయింది ఇండియా. చంపుకోవటంలో హత్యలు, నిజంగా ఎక్కడ చూసినా హత్యలు, ఇటువంటి అన్ని భీకరంగా పాపము పెరిగిపోయింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభు రాకడ సమీపంగా ఉందని ప్రభు నమ్మిన బిడ్డలు మాత్రమే ఎరిగినారు. ప్రభు నమ్మిన బిడ్డలుగా మనం ఎరుగుతున్నాం. దేవుడు చెప్పిన సూచనలు ఇది ఒక భాగము అని, ఇది ఒక సైన్ అని. దేవుని బిడ్డల్ని హింసిస్తారు, చెరసాలకు అప్పచెప్తారు అని మనకు తెలుసు, కానీ అన్ని జనులకు తెలియదు. అన్ని జనులు తోటి మనిషిని మనిషిగా చూడటం లేదు. అందుకే పౌలు గారు అంటారు, ఈ స్వాతంత్రం గలతీ 5:1 ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రంగా చేసినాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకూడి. మనకైతే దేవుడు స్వాతంత్రం ఇచ్చినాడు. దేని నుంచి అంటే పాపం నుంచి విడుదల. పాపం నుంచి మనము విడిపించబడినాం, యేసు ప్రభు రక్తంతో కడగబడినాం. మనం ఒకరోజు పరలోకంలో ఉంటామన్న గొప్ప నిరీక్షణ. ఆ స్వతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించడం. మరలా దాస్యమన కాడి కిందికి మనమైతే చిక్కుకోకూడదు. మళ్ళా పాపం కిందికి, మళ్ళా పాపపు ఇచ్చల కిందికి, పాపపు కోరికల కిందికి, అసూయ పగ ద్వేషాల క్రిందికి, ప్రేమ లేని పరిస్థితుల క్రిందికి మనము మాత్రం మళ్ళీ ఆ దాస్యంలోకి వెళ్ళకూడదు అని పౌలు గారు హెచ్చరిస్తా ఉన్నారు. దైవజనుడు నిజంగా అపోస్తలుడైన పౌలు నిజంగా ఇటువంటి స్వాతంత్రం మనకు ప్రభువారిచ్చినాడు. ఈ దినాలు ఏ స్థాయికి వెళ్ళిందంటే 3 లక్షలు ఇస్తాం ఒక పాస్టర్ని చంపితే అని వెతికి పాస్టర్ని చంపమంటున్నారు డబ్బుల కోసం. ఈ దినాల్లో సాతానుడు పెట్టింది రెండే, ఒకటి లస్ట్, ఒకటి వచ్చేసి మనీ. డబ్బు కోసం ఏమైనా చేయటానికి మనుషులు సిద్ధంగా ఉన్నారు. ఏమైనా చేస్తాం. 3 లక్షలు ఇస్తే మాకే 3 లక్షలు వస్తున్నాయి.
నిజంగా నాకు నిజంగా జరిగిందా అన్నట్టుగా ఇప్పటికి కూడా అది మెదులుతా ఉంది. మొన్న నాకు కళ వచ్చింది, ఒక కళ. ఎక్కడో మేము మీటింగ్కి వెళ్ళామంటే, ఎక్కడో ఉన్నామంటే, ఎక్కడో కూర్చొని ఉన్నాము. కూర్చొని ఉంటే ఒక అతను సడన్గా లేచి ఒక డాగ్ను తెచ్చి, నేను అక్క వాళ్ళ ఫ్యామిలీ, షీబక్క వాళ్ళ ఫ్యామిలీ ఇయ్యూలో ఉండేవాళ్ళు, ఇంతకుముందు అక్క వాళ్ళు అందరం ఇయ్యూ మీటింగ్కి వెళ్ళామంట. సడన్గా ఒక అతను మీటింగ్ అయిపోయి మేము బయటకు వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద ఉన్నామంట. రోడ్డు మీద ఉంటే కళల్లో నాకు ఆ రోడ్డు పైకి వెళ్తే ఒక అతను వచ్చేసి ఒక దేవుని బిడ్డని ఒక కుక్క చేత, ఒక డాగ్ చేత అతన్ని పీకేస్తుంది. అట్లా కమ్మించి ఎదురుగా నిలబడి చూస్తూ ఉన్నాడు. నేను దండం పెడుతున్నాను, ప్లీజ్ బ్రదర్ అట్లా చెయ్యకండి, అట్లా చెయ్యొద్దు, మీరు చంపించొద్దు అని అంటుంటే కూడా ఎవరిని పట్టించుకోవట్లేదు. ఆ మనిషిని చూస్తూ క్రూయల్గా చంపించేస్తున్నాడు. నిజంగా అట్లాంటి దినాల్లోనే ఉన్నాం మనం. నిజంగా అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అంటే ఇప్పుడు నాకు గుర్తొచ్చేది నిజంగా జరిగిందేమో అని చెప్పబోయాను. కళలాగా అనిపించట్లేదు నాకు ఇప్పటికీ. అది గుర్తొస్తే నేను ఇక పక్కకు వచ్చేసానంట. ఎక్కడికో సువార్త అందిస్తున్నా అంట. ఎవరో స్త్రీలకి షాప్కి వెళ్ళి సువార్త అందిస్తే వాళ్ళు తీసుకోవటం లేదంట. మాకు వద్దు, మీరు తీసుకుంటున్నారా, మేము చెప్పినవి మీరు వింటున్నారా అని నాకు చెప్తా ఉంది కళలో. నిజంగా ఇవన్నీ జరుగుతున్న పరిస్థితులు, అటువంటి దినాల్లో ఉంటున్నాం. నిజంగా అందుకే ప్రభు మనల్ని అంటే పాపం నుంచి స్వతంత్రులుగా చేసినందుకు మనం సంతోషించాలి. మనం గొప్ప శాపము నుంచి మనం విడుదల చేసినందుకు సంతోషించాలి. మనకు కలిగిన దానిలో తృప్తి కలిగి ఉండి ప్రేమ కలిగి నడుచుకోవటానికి, యథార్థమైన ప్రేమ, నిజమైన ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. నిజంగా నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ, మూడిట్లో ప్రేమ నిలిచి ఉంటుంది. ప్రేమతోనే పరిపూర్ణం చేసినాడు ప్రభువారు. ప్రేమతోనే శిలువ మరణానికి ఎక్కినాడు మనుషులందరినీ ప్రేమించి. అందుకే ఆ ప్రేమను మాత్రం మనం విడిచిపెట్టకూడదు. ప్రేమ దోషములను కప్పుతుంది. ప్రేమ ఒకరినొకరు తప్పులు పట్టుకోదు. ప్రేమ అనేది ఒకరి అక్కరలు ఒకరు తీర్చుకుంటుంది. ప్రేమ ఒకరి భారాలు ఒకరు భరిస్తుంది. ప్రేమ ఒకరిని ఆదరించుకుంటుంది. ఒకరినొకరు ధైర్యం చెప్పుకుంటుంది ప్రేమ. ఈ ప్రేమను మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోకూడదు. నిజంగా ప్రేమ మనల్ని పరిపూర్ణంగా చేస్తుంది. అందుకే దేవుడు మనకిచ్చింది ప్రేమ. ఆయన ప్రేమించి ప్రేమ చూపించమన్నాడు. ప్రేమ మనుషుల్ని చంపదు. ప్రేమ మనుషుల్ని బాధ పెట్టదు. నిజంగా ప్రేమ మనుషుల్ని ద్వేషించదు. ప్రేమ మనుషుల్ని మరిచిపోదు. ప్రేమ స్వార్థంగా ఉండదు. నాకే అన్నీ కావాలి, నాకే అంతా ఉండాలి, ఇతరులకి ఏమి ఉండకూడదు అనదు ప్రేమ. ప్రేమ ఇతరుల మీద అబద్ధం చెప్పదు, అబద్ధ సాక్ష్యాలు పలకదు. అటువంటి దినాల్లో ఉన్నాం మనం. అందుకే మనం మాత్రం ప్రేమ కలిగి నడుచుకోవాలి దేవుని బిడ్డలంగా. అటువంటి పరిస్థితులు మనకున్నాయి, ఇంకా ఎన్నో పరిస్థితులు. అందుకే దేవుడు చెప్పినాడు కదా, మత్తయి సువార్త 24 అంజూరపు చెట్టు చిగురించింది అంటే ఇశ్రాయేలు ఏర్పడింది ఎన్నో సంవత్సరాల క్రితం. ప్రభువును కూడా అట్లా అన్నాడు. యెషయా గారు ఎప్పుడు ప్రవచించాడు? నిజంగా క్రీస్తుకు పూర్వము. అప్పటి ప్రవచనం ఎప్పుడు నెరవేరింది కదా? 2000 సంవత్సరాల్లో యేసు ప్రభువారు నిజంగా భూమి మీదకి వచ్చింది. నిజంగా అన్ని సంవత్సరాల తర్వాత ప్రభువారు భూమి మీదకి వచ్చినారు. మానవునిగా భూమి మీద పుట్టాడు. ప్రవచనాలు నెరవేరినాయా లేదా? యెషయా గారు చెప్పిన ప్రవచనం నెరవేరిందా లేదా? దావీదు గారు యేసు ప్రభువారు గురించి, మరణం గురించి చెప్పిన ప్రవచనం నెరవేరిందా లేదా? మరి క్రీస్తు రాకడ గురించి నెరవేరదా? ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ ప్రవచనాలు నెరవేర్చిన దేవుడు అంత్యకాలంలో ప్రభు వచ్చేది కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది మన నిరీక్షణ. ప్రభు వస్తాడు, మనం తీసుకెళ్తాడు. ఆ హోప్తోనే మనం బతుకుతున్నాం. మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని సిద్ధపరుచుకుంటున్నాం ఆయన రాకడ కొరకై. నిజంగా అటువంటి దినాలు ఇవి. భయంకరమైన అంటే భూకంపాలు, అదే ఒక సైను. మనం ప్రతి దినం జ్ఞాపకం చేసుకోవాల్సినవి ఇవి. ప్రతిదినం హెచ్చరించుకోవాల్సినవి. అంటే ఇప్పటికే 5 సార్లు భూకంపం వచ్చిందన్నారు కదా రీసెంట్గా. మనం చూస్తే ఆ చరిత్రలోనే ఇట్లాంటి భూకంపం చూడలేదన్నారు ఇటీవల వచ్చిన భూకంపాల్లో. అంత భయంకరమైన భూకంపాలు. అంటే 1952లో వచ్చిన రష్యాలో వచ్చిన భూకంపము, ఆ తర్వాత 1960లో చీలేలో వచ్చిన భూకంపము, 1964లో అలస్కాలో, 2004లో సుమత్రాలో, 2011లో జపాన్లో. ఈ 5 ప్రపంచంలో దారుణమైన అంటే 8 పాయింట్స్ దాటి 9 వరకు 9 ట్విట్టర్ స్కేల్ వచ్చిందని న్యూస్లో చెప్పడం జరిగింది. నిజంగా అప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా భయంకరమైనవి వస్తున్నాయి.
ఇంకా 6వ అతిపెద్దమైంది రష్యాలో మనం రీసెంట్గా చూసినాం. ఈ ప్రకంపనాల గురించి చెప్పేవాళ్ళు ఏమంటున్నారంటే ఇవి జరుగుతూనే ఉంటాయని. ఇవి జరుగుతూనే ఉంటాయి. ఎందుకు జరుగుతూనే ఉంటాయి అంటున్నారు? అప్పుడు జరిగి ఆగిపోయినాయి, ఇప్పుడు జరుగుతూనే ఉంటున్నాయంటే భూకంపాలు వస్తాయి, కరువులు వస్తున్నాయి. నిజంగా ఇంకా ప్రభువారు చెప్పిన పెద్ద భూకంపం ఎక్కడ రావాలంటే యెహెజ్కేలు 38:19 చెప్పినట్లుగా ఇజ్రాయెల్లో రావాలి. అదే యెహెజ్కేలు 38:19 దేవుడు ఏమంటే, కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనే ఇలాగ ప్రమాణం చేసిన ఇశ్రాయేల్ దేశంలో మహాభూకంపము పుట్టును అనుంది. ఇది రాకడ సూచనలో భూకంపాలు ఒక సైను, కరువులు ఒక సైను. మరొక పక్క చూస్తే గాజాల ఆకలి కేకలు. నేను చూసినాను, యూట్యూబ్లో ఛానల్లో చూసినాను. ఒక బస్తా గోధుమ పిండి తెచ్చుకొని గాజాలో అలిసిపోతా తెచ్చి ఆ బస్తాను అక్కడ పడేసుకొని దాని మీద పడి అలసట తీర్చుకొని సేద తీర్చి సంతోషపడుతున్నాడు. అంత కరువు ఉంది అక్కడ. ఇంతకుముందు నేను న్యూస్ చదివేటప్పుడు చెప్పాను, ఒక్క కాఫీ 2500 దాకా. అంటే ఒక్క టీ ఎంత కాస్ట్లో ఉందో, థౌజండ్స్లో. అటువంటి కరువులు. అవి కరువులు కాదా? ఒకవైపు కరువులు, ఒకవైపు మధ్య ప్రాంతాల్లోనే ఇవి జరుగుతాయి. దేవుడు చెప్పినట్లుగా యెరూషలేం, అందుకే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమనింది దేవుడు. యెరూషలేములో భూకంపం రావాలిక దేవుడు చెప్పిన సైన్లో. మొన్న రీసెంట్గా యెరూషలేములో ఒక భాగమంతా కాలిపోయింది. అగ్ని ప్రమాదం ఇశ్రాయేలు ప్రజల మధ్యలో. నిజంగా ఎటువంటి సూచనలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఎక్కువ అగ్ని ప్రమాదాలు. ఇప్పుడు చూస్తే దేవుడు మొత్తాన్ని తుడిచిపెట్టనన్నాడుగా నోహ్ దినాల్లో. కొన్ని ప్రాంతాల్లో అయితే తుఫాన్లు, వరదలు. ఈ వరదల వల్ల కరువులు వస్తాయి. నిజంగా ఎంత భయంకరం కదా, భయంకరమైన పరిస్థితి. ఇల్లు కొట్టుకొని పోతున్నాయి వరదలకి. నిజంగా ఆకలికి చచ్చిపోతున్నారు వరదల్లో, ఆహారం అందక. దేవుడు చెప్పినట్లుగా ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రకటన 6:6 చూస్తే ఏమంటుందంటే, మరి ధ్యానానికి 1 సేరు గోధుమలు, ధ్యానాలకు 3 సేర్ల యవలు, నూనె ద్రాక్షాసనం పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడిను అంటారు యోహాను గారు. నిజంగా మూడో ముద్ర కొరకైన ఈ కరువు గురించి దేవుడు వ్రాయమని చెప్పినాడు యోహాను గారిని. ఈ కరువులు ఇవే కదా అంత కాస్ట్ పెరిగినాయి గాజాలో. ఇంతకు ముందు అసలు ఎంత ఖరీదైనవి అంటే వాళ్ళ దగ్గర పాపం ఎట్లా కొన్నారో ఎట్లా తిన్నారో తెలియదు, కానీ ఇవన్నీ కూడా దేవుని రాకడకు సూచనలు. అందుకే దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని ప్రభు కొరకై మనం వాడుకోవాలి. ఇక వాక్ స్వాతంత్రం కూడా, బయటకు వెళ్ళి వాక్యం చెప్పే దినాలు కూడా హరించిపోతా ఉన్నాయి. ఒప్పుకోవట్లేదు. మొన్న ఛానల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒక అతన్ని కూర్చోబెట్టి, నువ్వేమో ఎవ్వరు బయటకు రాకుండా, బయట మత ప్రచారం చేయకుండా మీరు ఆపితే మేము క్రైస్తవులు తిట్టకుండా ఆపుతామని. ఎంతమందిని ఆపగలరు? ఇటువంటి దినాల్లో ఉంటున్నాం మనం. నిజంగా చూస్తే అసలు పార్లమెంట్లో గాజాని వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు తీసుకుంటున్నట్లుగా తీర్మానం చేయబడిందంట. ఇటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. యెషయా 14:29 దేవుడు అంటాడు కదా, ఫిలిష్తీయులు నిన్ను కొట్టిన దండం తుత్తునీలుగా విరవబడును అని. దేవుని లేఖనాలు నెరవేరే దినాల్లో ఉంటున్నాం. అంటే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు చెప్తాడు, నీతో అంటే సమాధానంగా ఉన్నట్లే ఉంటారు కానీ వాళ్ళని కీడు చేస్తారు అన్నట్టుగా. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని అంతగా కోరుకొని, అంటే వాళ్ళు వాగ్దాన పుత్రులు, అబ్రహాము సంతానం, ఇస్సాకు సంతానం, వాగ్దాన పుత్రులు. అందుకే ఆయన అంతగా ప్రేమించాడు. అందుకే అంటాడు కదా, సర్పబీజము నుండి మిడునాగు పుట్టునని, దాని ఫలము ఎగురు సర్పమని. ఇది వాళ్ళు ఆరంభించాడు ఇశ్రాయేలు. ఓకే, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారంట గాజాని తీసుకోవటానికి పార్లమెంటులో. అమెరికా పార్లమెంటులో కూడా వాళ్ళకు కనుకైన అధికారం కూడా ఇవ్వబడిందంట. ఈ మార్పులన్నీ మనం గమనించుకుంటూ, మనల్ని మనం హెచ్చరించుకుంటూ, మనం సిద్ధపడాలి. మూడవదిగా గాజాలో ముఖ్యమైన సంఘటన ఏంటంటే 2 స్టేట్స్ సొల్యూషన్ అని తీసుకొచ్చారంట పార్లమెంట్లో. యెరూషలేం 2గా భాగించాలి. ఒక ప్రాంతం పాలస్తీనాకు, ఒక ప్రాంతం ఇశ్రాయేల్కి ఇవ్వబడాలని. అంటే ఓల్డ్ సిటీ ఏం పాలస్తీనాకి ఇచ్చేయాలని. ఓల్డ్ సిటీ అనేది అంటే
ఎక్కడుందంటే ఓల్డ్ సిటీ మస్కో మాస్క్ టెంపుల్ ఉండేటువంటి 2 దేవాలయాలు ఉన్న ప్రాంతం అది. ఎక్కడైతే సొలొమోను గారు కట్టారో దేవాలయం, ఆ దేవాలయంలో ఇప్పుడు మాస్క్ టెంపుల్ ఉంది. అది పాలస్తీనాకు పోవాలని వీళ్ళు ఒప్పుకుంటారా? ఇశ్రాయేల్ ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి యుద్ధాలు స్టార్ట్ అవుతాయి, యుద్ధాలు చేస్తారు దాని కొరకై. ఇటువంటి దినాలు రాబోతున్నాయి. మనం కాపాడుకునే దినాలు, మనం భద్రపరుచుకునే దినాలు, మన కుటుంబాలు కట్టుకునే దినాలు ఇవి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించుకొని ప్రభువుని హృదయంలో ధ్యానించుకునే దినాలు, ప్రభువుని హృదయం మీద ప్రభు వాక్యాన్ని ముద్రించుకునే దినాలు. ఇటువంటి దినాల్లో ఉంటున్నాం. అందుకే ఈ దినం వాక్యం కూడా దేవుని కొరకైన గొప్పతనం నిజంగా మనకు దేవుడు మన కొరక ఇచ్చినాడు. కీర్తనలు నిజంగా 120 నుంచి మనకి యాత్రా కీర్తనలుగా ఉన్నాయి కదా. 120 కీర్తన ఏమో ప్రార్థన, యాత్రా కీర్తనలో ప్రార్థనగా మనం చూసుకున్నాం. 121లో దేవుని యొక్క కాపుదల నడిపింపును చూస్తాం. మనం 122లో ఆరాధన వర్షిప్ను చూస్తాం, ప్రార్థన కూడా చూస్తాం. 123లో సేవ ఒక నిరీక్షణను కూడా మనం అందులో చూస్తాం. 124లో యెహోవా నుండి నాకు సహాయం, దేవుని యొక్క హెల్ప్ కొరకు అర్థించటం మనం చూస్తాం. దేవుడే మనకు సహాయం అన్నట్లుగా. 125లో యెహోవా మనకు భద్రత, సెక్యూరిటీ ఎక్కడుందంటే దేవునిలోనే. మన ధైర్యం కూడా ప్రభువే ఈ రోజుకి కూడా. తర్వాత 126లో యెహోవా మన ఆనందం అన్నట్లుగా చూసాం. దేవుని సంతోషించాలి. అందుకే రిజాయిస్ ఇన్ ద లార్డ్ అంటది కదా, పాట కూడా ఉంది. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అని ఫిలిప్పీ పత్రికలో కూడా పౌలు గారు చెప్తారు, సంతోషించుడి, ఆనందించుడి, మనలా చెప్తా ఆనందించుడు అని. మన ఆనందం ప్రభువులోనే. లోకంలో ఎటు చూసినా మనం ఎక్కడ సంతోషం లేదు, ఎక్కడ చూసి సంతోషించలేం. ఏ పరిస్థితులు మనకు సంతోషాన్ని ఇవ్వవు. ఈరోజు చూసే మనం 127లో దేవుని పని, వర్క్, ఏ విధంగా మనం కుటుంబాన్ని కట్టుకోవాలి, ఏ విధంగా మనం ఏమేమి చేయాలి అనేది మనం ఈరోజు చూస్తాం. ప్రభు లేకుండా మనకు పని అవ్వదు, అది మనం ఈరోజు చూస్తున్నాం. ఇంకా 128లో చూడబోయేది యెహోవా మనకు ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్ దేవుని ద్వారా వస్తాయని. తర్వాత 129లో నిలకడ, స్థిరత్వం మనం చూడబోతున్నాం. 130లో నిరీక్షణ చూస్తాం, ఒక హోప్ మనకు అక్కడ దొరుకుతుంది ప్రభు దగ్గర నుంచి. 131లో దీనత్వం, 132లో విధేయత చూస్తాం, 133లో దేవుని సంఘాన్ని చూస్తాం, 134లో దేవుని స్తుతించటం, సన్నుతించటం, అది మనం చూస్తాం. ఇవి దేవుని యొక్క యాత్రా కీర్తనలో మనం నేర్చుకునేవి, ఇవి మనము ఆదరించబడేది వీటి ద్వారా. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన వాక్యాలు. ఈరోజు 127 కీర్తనల్లో మనం చూసుకున్నట్లయితే మొదటి వచనంలో ఇది ఎవరు రాసినారంటే సొలొమోనుది అని ఉంది పైన. సొలొమోనుది అని రాయకున్నా మనకి ఈజీగా అర్థమయ్యేలాగా ఉంది ఈ యొక్క అధ్యాయం. ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టించనెడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. తర్వాత యెహోవా పట్టణమును కాపాడబడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొనినుట వ్యర్థమే. వ్యర్థము అనే వర్డ్ ఉపయోగించింది ప్రసంగిలో సొలొమోను గారు. సమస్తం వ్యర్థం అంటాడు, అన్ని వ్యర్థమే, అన్ని అనుభవించా, దాంట్లో ఏమీ లేదు, అంత సున్నానే. 1000 మందిని చేసుకున్నా అంత వ్యర్థమే, అంత సుఖముందనుకున్నా అంత వ్యర్థమే. నిజంగా అట్లా సామెతల్లో మళ్ళీ అంటాడు, మరణం కంటే బలమైనది ఏదంటే ఉరులు వంటి స్త్రీ అని చెప్తాడు. స్త్రీలను, అంతమంది స్త్రీలను చేసుకొని అనుభవాల్లో నుంచి రాసినాడు. అందుకే ఈ కీర్తన కూడా అనుభవంగా రాసినాడు. ఎన్ని చేసినా యెహోవా గాని కట్టించకపోతే ఇల్లు కట్టువాని ప్రయాస వ్యర్థం. కట్టడంలో సొలొమోను వంటి వారు ఎవరు ఉండరేమో. నిజంగా ప్రపంచంలోనే అంటే 7 వండర్స్లో ఒక వండర్ అంటాం కదా, అట్లాంటి జ్ఞానాన్ని దేవుడు సొలొమోను గారికి ఇచ్చినాడు. సొలొమోను జ్ఞానం, నీ వంటి వారు లేరు ఇంతవరకు, ఇక ఉండబోరు అంటాడు దేవుడు. నీకున్నటువంటి ఆస్తి, నీకున్నటువంటి జ్ఞానం కానీ, నీకున్నటువంటి ఆస్తి కానీ ఇక ఉండబోదు అంటాడు. అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. సొలొమోను అంటేనే ఒక రాయల్టీకి బ్రాండ్ లాగా, అంబాసిడర్ లాగా చెప్పుకునేలాగా సొలొమోను దేవుడు దీవించినాడు. దావీదును బట్టి దీవించినాడు దేవుడు. నిజంగా సొలొమోను కోరిక కూడా ఆరంభంలో చాలా బాగుంది. నా జ్ఞానం ఇవ్వు ప్రభువా, ఇంతమంది జనాన్ని నేను పరిపాలించాలంటే నా జ్ఞానం కావాలంటే. మన దేవుడు ఇచ్చువాడు, ఇచ్చింది తీసుకునే దేవుడు కాదు మన దేవుడు.
అది మనం ఇస్సాకు నుంచే చూసినాం. ఇస్సాకుని ఇచ్చాడు ప్రభు, వాగ్దాన పుత్రుని ఇచ్చి తిరిగి ఇస్సాకు నాకు ఇవ్వమని పరీక్షించాడే తప్ప ఇస్సాకుని తీసుకోలేదు, అక్కడ వధించలేదు. దాని ఇస్సాకు ప్రతిగా పొట్టేలుని అబ్రహాముని ఇచ్చాడు. ఆ విధంగా దేవుడు ఇచ్చే దేవుడు, ఇచ్చిన దాన్ని తీసుకునేవాడు కాదు. అందుకే మరణ పర్యంతరము సొలొమోనుకి ఇచ్చిన దాన్ని దేవుడు తీసుకోలేదు, కానీ సొలొమోను బాగుండాలి అని మాత్రం హెచ్చరికలు చేసినాడు. గొప్ప గొప్ప సామంతులు సైతము సొలొమోనుకు సలాములు కొట్టినారు. షేబాదేశపు రాణి వచ్చి పొగడెళ్ళింది దేవుడిచ్చిన కట్టడాల విషయంలో. నిజంగా ఈ ఎట్టున్నాయబ్బా ఈ కట్టడాలని ఎవరికి అర్థం కాక, అంటే జుట్టు పీక్కుంటారు కదా, అర్థం కాక అటువంటి కట్టడాలు, ఉన్నతమైన భూభాగాలు కలిగిన ఎంత సంపన్నమైన రాజు సొలొమోను. ఆయనకి ఇల్లే కాదు, ఆయన బంగారమే కాదు, ఆయనకి వెండే కాదు, ఆయనకి మనుషులే కాదు, ఎకరాలే కాదు, ఆయనకి ఆయన దగ్గర అన్నీ తక్కువే అన్నట్టుగా దేవుడు అంతగా ఆశీర్వదించినాడు. అలాంటి అనుభవాలోంచి సొలొమోను రాసిన కీర్తనే ఈ 127వ కీర్తన. అనుభవంలోంచి రాసినాడు. ఆయన యెరూషలేము దేవాలయాన్ని కట్టినాడు 7 సంవత్సరాల్లో, కట్టించి ముగించినాడు. అది సొలొమోనుకున్న ప్రత్యేకత. ముగించే వరకు పట్టువిడవడు, కంప్లీట్ చేస్తాడు ఏదైనా తన పనిని. రాజనగరు 13 సంవత్సరాలుగా రాజనగర్ను కట్టినట్లుగా చూస్తాం. 13 or 14 yearsలో రాజనగర్ను కట్టడం జరిగింది. కట్టడాల్లో సొలొమోనుకు మించిన వాళ్ళు ఉండరేమో అన్నట్టుగా కట్టాడు. అందుకే ఏమో యెహోవా ఇల్లు కట్టించనేడలా అంటూ రాసినాడు గ్రంథంలో. ఇవన్నీ మన మొదటి రాజుల గ్రంథం 3:1 చూస్తే మనకు అన్ని కూడా అర్థమవుతాయి. ఐగుప్తు రాజు అయిన సొలొమోను ఏ విధంగా ఫరో కుమార్తెని పెండ్లు చేసుకొని అతనికి అల్లుడైన తర్వాత ఒక నగరును కట్టించి మందిరాన్ని యెరూషలేము చుట్టూ ప్రాకారము కట్టించి ముగించెను అని ఉంటది. ఆ తర్వాత ఆయన ప్రారంభించి ముగించేవాడని అక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. ఎన్నో కట్టించాడు ఆయన. అంతేకాదు సొలొమోను గారు ఆరంభంలోనే దహన బలులు దేవునికి అర్పించాడు. 1000 దహన బలులు అంట. ఏమంట 1000 దహన బలులు అర్పించినాడో 1000 మంది భార్యలు కూడా చేసుకున్నాడు. అట్లా తలంపు వచ్చింది నాకు 1000 దహన బలులు అనగానే. నిజంగా మంచిది దేవుని కొరకై, కానీ దేవుని కొరకై తను యెహోవా ఇల్లు కట్టించిన కట్టువాడిపై తన కుటుంబాన్ని కట్టుకోవటంలో ఫెయిల్ అయిపోయినాడు సొలొమోను గారు. కట్టడాలన్నీ బాగా కట్టినాడు, నగరులను కట్టినాడు, ఎన్నెన్నో కట్టినాడు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచంలోనే ఒక వింత అన్నట్టుగా యెరూషలేములో కట్టించిన మందిరం ఎంత బాగా కట్టించాడు తెలుసా? ఏమేం బంగారంతో కట్టించాడు, ఏమేమి అనేది కూడా మనం మొదటి రాజుల 6:38 అధ్యాయంలో అంతా మనం చూస్తే మనకు అంతా ఎక్కడెక్కడ బంగారం ఉందో తర్వాత చదవచ్చు. మొదటి రాజులు 6వ అధ్యాయంలో 38లో ఉంటుంది. 11వ సంవత్సరంలో బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపకరణ భాగములన్నిటితోనూ మందిరం సమాప్తమాయను. 7 సంవత్సరం సొలొమోను దాన్ని కట్టి ముగించాడు. నిజంగా అంటే సొలొమోను అంటే కట్టించిన దినాలు కూడా వ్రాయబడి, అంటే ఎంత చరిత్ర ఎంత సత్యమైనదో అంత సత్యమైనది. నిజంగా చరిత్ర గ్రంథాలు మనం నమ్ముతాం కదా. సొలొమోను కట్టిన మందిరం ఇప్పటికీ యెరూషలేములో ఉందని అందరికీ తెలుసు. నిజంగా అది లెబానోను కూడా కట్టించినాడు, మరియు లెబానోను అరణ్యపు నగరును కట్టించినాడు. కాబట్టి 7వ అధ్యాయంలో కూడా చూస్తే దేవుని మందిరాన్ని ఏ విధంగా కట్టించినాడు. లాస్ట్ వచనాల్లో 48 నుంచి చదివిన ఏమేమి బంగారంతో చేసినాడు మనం చూడవచ్చు. మొదటి రాజులు 7, 48, 49, 50లో చూస్తే, ఇంకా మొదటి రాజులు 9:3లో చూస్తే సొలొమోను అంటే ఏమేమి అంటే చూసాను. ఒక్కసారి అదొక్కటి మనం సొలొమోను గురించి కూడా తెలుసుకోవాలి కదా, గ్రంథకర్తను గురించి కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి సొలొమోను గారు రాసిన మొదటి రాజులు గ్రంథంలో సొలొమోను గారు ఏమేమి కట్టడాలు కట్టినాడో అవి ఉన్నాయి. 127 సొలొమోను గారు రాసిన దాంట్లో నుంచి మనం చూసుకునేటప్పుడు మొదటి రాజులు గ్రంథము మనకు 9వ అధ్యాయంలో 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే 2వ వచనం నుంచి 2వ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిచ్చును, నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపం నేను అంగీకరించితిని. నా నామను అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరం పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టి నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును అంటాడు దేవుడు. సొలొమోను మందిరం కట్టించి ఆ మందిరంలో ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఈ మందిరానికి వచ్చి దేవాలయానికి వచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకించాలయ్యా అన్నప్పుడు నేను అంగీకరించా సొలొమోను అని చెప్తూ హెచ్చరిస్తాడు కూడా సొలొమోన్ని. సరే, నేను ఇక్కడ ఉంటా, ఎల్లప్పుడు ఉంటా, నీ ప్రార్థన విన్నా,
అని చెప్తూ 4వ వచనంలో అంటాడు, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవు కూడా యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చి అంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసనాసనుడైన ఒక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇశ్రాయేలు మీద నీ సింహాసనం చిరకాలం స్థిరపరుస్తాను అని చెప్తాడు దేవుడు. ఎట్లా ఉంటే నేను స్థిరపరుస్తాను అని క్లియర్గా సొలొమోనుతో దేవుడు మాట్లాడతాడు. అయినా కూడా సొలొమోను దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు, కుటుంబాన్ని కట్టుకోలేకపోయినాడు. అందుకే అంటాడు 127:1 యెహోవా ఇల్లు కట్టించినలా కట్టువాని ప్రయాస వ్యర్థం. తన కుమారులకి సొలొమోను తర్వాత చీలిపోయింది, రాజ్యం 2 భాగాలు అయిపోయింది. అందుకే దేవుడు అంటాడు సదాకాలం ఉండాలంటే నువ్వు ఇట్లా ఉండాలి, నీ దావీదు నీ తండ్రి నడిచినట్లుగా నువ్వు నడవాలి, యథార్థ హృదయంగా ఉండాలి, నువ్వు యథార్థతతో జీవించాలి. దావీదు నా హృదయానుసారుడు, నువ్వు కూడా నా హృదయానుసారంగా ఉండాలి అంటే సొలొమోను ఏం చేస్తున్నాడు?